దండం పెట్టుకుని గణపతి కోమలక్క పిలుస్తోంది రా ఇలాగా విన్నమ్మ చిట్టువాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ బెస్ట్ వీడియో. సో ఈరోజు మా పాప వింధ్య స్కూల్కి వెళ్తున్న ఫస్ట్ డే ఇన్ లైఫ్. చిట్టువాడు హాయ్ చెప్పు. స్కూల్కి వెళ్తున్నాం దింపడానికి. ఇందువాడు అమ్మ ఫోన్ వైపు పైన ఇక్కడ స్కూల్కి వచ్చేసాము. ఇంకో వింధ్యమ్మ స్కూల్కి వెళ్తుంది. వింధ్యమ్మ స్కూల్కి వెళ్తుంది. అక్కడి నుంచి అమ్మ ఫోటో తీస్తుంది. అక్కడి నుంచి ఆ బోర్డు దగ్గర నుంచో ఇక్కడి నుంచో. చిట్టువాడు నా వైపు చూడు, నా వైపు చూడు. నా వైపు చూడు. వింధ్య అని ఒక 1 వీక్ ముందు నుంచి ట్రైన్ చేస్తున్నాం. స్కూల్లో టాయిలెట్ వస్తే టీచర్కి చెప్పాలి, ఎవరైనా నీ బుక్స్ ఏమైనా తీసుకుంటే ఒకసారి టీచర్కి చెప్పాలి, వద్దని చెప్పాలి. ఫస్ట్ ఎవరైనా స్టూడెంట్స్కి నా బుక్ తీసుకోవద్దు ఇలా అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఏడుస్తుంది వింధ్య, బుక్ తీసుకోవడం అది అలవాట్లేదు. సో వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే వద్దు తీసుకోవద్దు అని. తర్వాత ఎలాగో వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఫస్ట్ డే ఎలా జరిగిందో దాన్ని బట్టి మనం ట్యూన్ చేసుకుంటే చాలు పిల్లల్ని. మేము ప్రిపేర్ చేసాం 2-3 డేస్ నుంచి కూర్చోబెట్టి. నేను అమ్మ ఉండము ఇంట్లో. సో మీరంతా నీకు కొత్త ఫ్రెండ్స్ వస్తారు, నీకు కొత్త బ్యాగ్స్ ఇస్తారు, కొత్త బుక్స్ ఉంటాయి, కొత్త రైమ్స్ ఆడుకుంటారు, కొత్త గేమ్స్ ఆడుకుంటారు అని చెప్పేసి చాలా ట్యూన్ చేసాము వింధ్యని. మరి ఏమవుతుందో ఏంటో చూడాలి. రిటర్న్లో ముందే పిలిచేస్తారో లేకపోతే స్కూల్ అయ్యే వరకు ఆగుతుందో తెలీదు. నాకైతే బేసిక్గా అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంత చిన్న వయసులో అవసరం లేదనిపిస్తుంది నాకైతే స్కూల్కి. మనం ఏం చదువుకున్నామండి, మనం 5 ఇయర్స్ వరకు ఫస్ట్ క్లాస్కే వెళ్ళలేదు. సో ఎందుకు ఆ బాల్యం వాళ్ళని బాగుండాలి. ఇప్పుడిప్పుడే బ్రెయిన్ డెవలప్ అయ్యే టైం అది. సో మనతో పాటు తిరుగుతారు, మనతో ఆలోచిస్తారు, మనతోనే బతుకుతారు. బట్ స్టిల్ అయినా కూడా చిన్న మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. నేనైతే నా కూతురుని మిస్ అవుతున్నా. అనుష నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను ఇక్కడే కూర్చొని వింధ్య వచ్చే వరకు 12 o'clock వరకు ఇక్కడే కూర్చుంటా. నాకు స్కూల్కే వెళ్ళింది, ఇంకా అక్కడికి వెళ్ళలేదు, వద్దానికి వెళ్ళలేదు. స్కూల్కైనా అంటే ఇంకా చంటి పిల్ల, అది చంటి పిల్లని అలా స్కూల్కి పంపించేస్తున్నారు. వీళ్ళంతా నాకు ఇష్టం లేకుండానే తీసుకొచ్చారు, జాయిన్ చేయించారు స్కూల్లో. ఇంకో చిట్టువాడు వచ్చి స్కూల్ నుంచి కాల్ వచ్చింది. వేరే పిల్లలు ఏడుస్తూ ఉంటే పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తున్నారంట. సో అందుకని మాకు కూడా కాల్ వచ్చింది. అంటే ఉంటుంది కదా, పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తున్నారంటే ఆ పిల్లలకి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. నాకు కూడా చిన్నప్పుడు అలాగే అనిపించింది. సో అందుకు వింధ్యని స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు.
వచ్చిన తర్వాత వింధ్య స్కూల్ కబుర్లని విందాం. థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ చెప్పు మేడంకి, థ్యాంక్ యూ చెప్పు. ఓకే ఓకే టుమారో రేపు వచ్చేయాలి. ఓకేనా? గో. స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తున్నాం. ఎందుకు? అయిపోయింది స్కూల్. అయిపోయింది. నన్ను స్కూల్ నుంచి తీసుకొచ్చేసారా? స్కూల్ ఎలా ఉందమ్మా చిట్టువాడు? బాగుంది. నీకు నచ్చిందా? నీకు నచ్చిందా స్కూలు? ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్దాం. ముందు మనం ఫోటో స్టూడియో. నన్ను పూర్తిచ్చి దేపెట్టారు. ఇంటికి తెచ్చి పూర్తిచ్చి దింపారా నన్ను? అవును, స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం రా చిట్టువాడు. స్కూల్ ఎలా ఉంది? బాగుంది. నీకు నచ్చిందా? ఏడ్చావంటే ఎందుకు ఏడ్చావు? పిల్లలతో ఆడుకోవాలి కదా. కొత్త పిల్లలు పట్టరు. కొట్టరా? ఎవరు కొట్టరు? కాదు. నా చేను పిల్లలు, నా చేను పిల్లలు తీసుకుంటారు కదా అని ఇంట్లో పెట్టాను నేను, వేయలేదు నీకు. పిల్లలు తీసేసుకుంటారని కాదురా, నువ్వే ఆటల్లో ఎక్కడో పోగొట్టేసుకుంటావేమో అని ఇంట్లో దాచాం అంతే. ఏగా పద ఇప్పుడు మరి ఫోటో స్టూడియోకి వెళ్దాం. రేపు మళ్ళీ రావాలి స్కూల్కి. ఇదేం కదా? అది బటర్ఫ్లై పింక్. నువ్వే చెప్పు ఏ కలర్? నువ్వు పట్టుకున్నది బ్లూ. పక్కది ఇంకే కలర్స్ ఉన్నాయి? బ్లూ, పింక్, పీచ్, వైట్, షైనీ కూడా ఉంది. నాకు కూడా ఇచ్చారు కానీ నేను ఇంట్లో దాచు. మరి థ్యాంక్ యూ చెప్పాలి కదా, నువ్వు ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి కదా. చిట్టివాడు రేపు కూడా వస్తావురా నువ్వు స్కూల్కి. బ్యాగ్ తీసుకో. బ్యాగ్ ఇవ్వు, నేను పట్టుకుంటాను. అమ్మ పట్టుకుంటుందిలే బ్యాగు. వద్దా? వద్దా? నన్ను పూజించి దింపారా? స్కూల్ నుంచి తీసుకెళ్తున్నాం. స్కూల్ నుంచి తీసుకెళ్తున్నాం రా నిన్ను. దింపారా? స్కూల్ అయిపోయిందా? అయిపోయింది అంతే. స్కూల్ అయిపోయింది, మళ్ళీ రేపు రావాలి. రేపటి నుంచి కంటిన్యూస్ రోజు రావాలి స్కూల్కి. కొన్ని రోజులు అలాగే వస్తుంది. ఓకేనా? దా వెళ్దాం పద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు. నాకు చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ ఎవరు రావట్లేదు. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.